రైట్ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజ్ అరెస్ట్ అయ్యారు. ఉదయం నుంచి హై డ్రామా మధ్య సిఐ నాగరాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో నాగరాజ్ ఇంటికి ఆయన మద్దతుదారులు చేరుకుని పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వాళ్ళని చెదరగొట్టిన పోలీసులు భారీ బందోబస్తు మధ్య నాగరాజ్ను అరెస్ట్ చేసి విజయవాడలోని పోలీస్ గెస్ట్ హౌస్ తీసుకెళ్తున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. విచారణ మొత్తం కూడా గెస్ట్ హౌస్ నుంచి జరుగుతుందని సమాచారం. డీజీపీ హరీష్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్, సిట్ అధికారులు కూడా గెస్ట్ హౌస్లో సమావేశం అవుతారని తెలుస్తోంది. కాపు యువకుడు సాయికృష్ణను సిఐ నాగరాజు లాకప్ డెత్ చేశారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. సాయికృష్ణ లాకప్ డెత్పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం దిగొచ్చి మొదట నాగరాజును వీఆర్కు పంపింది. సిట్ను కూడా ఏర్పాటు చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ సాక్ష్యాధారాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడడంతో నాగరాజును డీజీపీ సస్పెండ్ చేశారు. ఇప్పుడు సిట్ అధికారులు విచారించనున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. సో సిట్ ఆఫీస్కి తీసుకొస్తున్నారా లేకపోతే కమాండ్ కంట్రోల్కి తీసుకెళ్తున్నారా? ప్రస్తుతం ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ప్రస్తుతం మనం విజయవాడ కమాండ్ కంట్రోల్ దగ్గర ఉన్నాము. అయితే నాగరాజును కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతన్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకొస్తారనేది అయితే కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. పోలీస్ గెస్ట్ హౌస్ కి తీసుకొస్తామని కొద్దిసేపు చెప్తున్నారు. అలాగే ఏదైతే కమాండ్ కంట్రోల్ ఉందో అక్కడ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా స్పష్టమైన క్లారిటీ లేదు. కాకపోతే నాగరాజును తీసుకొస్తున్న సమయంలో ఎక్కడికక్కడ ఆయన కొంతమంది అభిమానులు అడ్డుకున్నారని చెప్పి కూడా మనకు తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఏదైతే కృష్ణలంకకు సంబంధించిన సాయికృష్ణ లాకప్ డెత్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రధాన నిందితుడిగా ఎవరైతే సిఐ నాగరాజు ఉన్నారు, దీని మీద 4 రోజుల క్రితం ఇప్పుడు కేసు నమోదు చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా తాచారం చేస్తున్న పరిస్థితి. అయితే ఎట్టకేలకు 3 రోజుల డ్రామా తర్వాత కొద్దిసేపటి క్రితమే నాగరాజుని పోలీసులు సిట్ అధికారులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా తీసుకొస్తున్నారు. ఇట్టే సిట్ ఏదైతే పోలీస్ గెస్ట్ హౌస్ కి తీసుకొస్తారా లేదంటే కమాండ్ కంట్రోల్ కి తీసుకొస్తారా అనేది కూడా ఇంకా స్పష్టత అయితే రాలేదని చెప్పుకోవచ్చు. మార్గం మధ్యలో కూడా ఏదైతే కమాండ్ కంట్రోల్ కి సమీపంలోనే కొన్ని చోట్ల నాగరాజు తీసుకొస్తున్న వెహికల్ ని కూడా కొంతమంది అడ్డుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. నాగరాజుని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సమయంలో సంఘీభావంగా కొంతమంది ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలుగా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించి సాయికృష్ణ మిస్సింగ్ కేసు కావచ్చు, లేదంటే అలాగే క్రాంతి కుమార్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి కావచ్చు, అనేక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా మొత్తం కృష్ణలంక సంబంధించి స్టేషన్ సంబంధించిన ఫుటేజ్ ను మొత్తం పూర్తిగా డిలీట్ చేసినట్టుగా కూడా ఇప్పటికే సిట్ గుర్తించింది. ఇక అదే క్రమంలో ఏదైతే మే 9వ తేదీన సాయికృష్ణని కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందనే దాని మీద సిట్ అధికారులు ఇప్పటికే ఎంక్వైరీ చేశారు. 3 రోజులుగా కూడా దీనికి సంబంధించిన ప్రత్యేక అధికారి దర్యాప్తు కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఉన్న స్వర్గపురికి కూడా ఇప్పటికే వెళ్లి అనేక వివరాలను సిట్ అధికారులు సేకరించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. మరోవైపు మనం ఇప్పుడు ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పోలీసుల ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కమాండ్ కంట్రోల్ వైపు ఎవరు వెళ్లకుండా రోప్లు ఏర్పాటు చేశారు. ఇటువైపుగా ఎవరు వెళ్లకుండా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా అంటే ఒకవేళ నాగరాజుని తీసుకొస్తే పోలీస్ గెస్ట్ హౌస్ కాకుండా కమాండ్ కంట్రోల్ కి తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం ఉండడంతో పోలీసులు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్కి సంబంధించి ఇప్పటికే బెజవాడ బార్ అసోసియేషన్ సంబంధించిన మానవ హక్కుల సంఘం ఎవరైతే ఉంటారో ఆ సభ్యులంతా కూడా ఇప్పటికే 2 పిటిషన్లను కోర్టులో దాఖలు చేశారో. ఒకటి సాయికృష్ణను తీసుకొచ్చిన తర్వాత నుంచి మొన్న ఏదైతే వాళ్ళు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారో ఆ రోజు వరకు ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం భద్రపరచాలి. అలాగే సాయికృష్ణ తల్లి, సాయికృష్ణ ఫోన్ రికార్డులతో పాటు సిఐ నాగరాజుకు సంబంధించిన ఫోన్ రికార్డులు అలాగే సెల్ ఫోన్ లొకేషన్లను కూడా భద్రపరచాలని కోర్టులో వాళ్ళైతే పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు కూడా అందుకు అనుగుణంగానే తీర్పిచ్చింది. కానీ ఈ రోజు సిట్టు అధికారులు ప్రధానంగా గుర్తించింది ఏంటంటే మే 1 నుంచి జూన్ 1 వరకు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిన సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం మాయమైనట్టుగా కూడా సిట్ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు అయితే కూడా వచ్చారు. దానికి సంబంధించి ఇప్పటికే విచారణ సాగుతుంది. వైపు కేవలం సిఐ నాగరాజే కాకుండా టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు. టాస్క్ ఫోర్స్ ఎవరైతే ఏసీపీ ఉంటారో లతా కుమార్ను కూడా విచారించిన పరిస్థితి. గడిచిన 4 రోజులుగా ఈ కేసు నమోదైన దగ్గర నుంచి కూడా ఏదైతే సిఐ నాగరాజు మీద కేసు నమోదు చేశారు ఆ రోజు నుంచి కూడా ఒక హైడ్రామా అయితే కూడా కొనసాగుతుంది. ఎట్టకేలకు 4 రోజుల తర్వాత సిఐ నాగరాజుని కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఏ ఏ విషయాలు రాబట్టాలి అతని గురించి, అంటే దీనికి సంబంధించిన పూర్తి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ కాబట్టి నాగరాజుతో పాటు ఎవరెవరు ఇంకా సిబ్బంది ఉన్నారనేది దీని మీద పూర్తిగా విచారణ అయితే కూడా సాగుతుంది. కొద్దిసేపట్లోనే కమాండ్ కంట్రోల్ ఆఫీస్ వద్దకు ఎవరైతే సిఐ నాగరాజుని సిట్ అధికారులు తీసుకొస్తారని కూడా మనకి సమాచారం అయితే కూడా అందుతోంది. అయితే ఇక్కడ మరోవైపు నాగరాజుకి సంఘీభావంగా కొంతమంది ఇక్కడ వరకు రావడంతో పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తు అయితే కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఈ కమాండ్ కంట్రోల్కి మరొక మార్గం కూడా ఉండటంతో అటువైపు నుంచి నాగరాజుని తీసుకెళ్తారనేది కూడా మనకి కొంత ఏదైతే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మనం విజువల్స్లో చూస్తుంటే కనుక కమాండ్ కంట్రోల్కి అవతల వైపును కూడా ఇంకొక మార్గం ఉంది. దీంతో అక్కడ కూడా అటు నుంచి నాగరాజుని లోపలికి తీసుకెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తానికి సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ విచారణ అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కేవలం సాయి కృష్ణే కాకుండా క్రాంతి కుమార్ కూడా బల్వర్ మరణానికి కారణం ఎవరైతే సిఐ నాగరాజు అని అతను సూసైడ్ వీడియోలో కూడా చెప్పాడు కాబట్టి దాని మీద ఆ కుటుంబ సభ్యులు కూడా కేసు నమోదు చేయాలి, ఎస్ఐ ట్రస్ట్ కేసు కూడా నమోదు చేయాలి, ఖచ్చితంగా సుమోటోగా కేసులు తీసుకోవాలని వారు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే క్రాంతి కుమార్ తండ్రి సిపిని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు దళిత సంఘాలు కూడా కలిసి ఫిర్యాదు చేశాయి. తాజాగా మరొక వ్యక్తికి సంబంధించి కూడా ఇప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో ఒక 2 అనాథ శవాలకు సంబంధించిన ఒక డేటా ఏదైతే ఉందో అది స్వర్గపూర్కి తీసుకువెళ్ళిన తర్వాత నుంచి దానికి సంబంధించిన డేటా ఎందుకు నమోదు చేయలేదు, 23వ తారీఖున తీసుకువెళ్తే 24వ తేదీన ఎందుకు ఏదైతే ఆ రికార్డులో డేట్ వేశారనేది కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా సాయి కృష్ణ తల్లి అలాగే కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం సాయి కృష్ణను పోలీసులే తీసుకువెళ్లారు, లాకప్ డే చేసి కాల్చి బూడిద చేసేసారని వారు ప్రధానంగా ఆరోపించారు. మే 9వ తేదీ నుంచి అనేక సార్లు అతను కలవాలని ప్రయత్నించినప్పటికీ కూడా సిఐ నాగరాజు వారిని కలవకుండా చేయడంతో పాటు నీ కొడుకుని చంపేశాను, దండ వేసుకోవాలంటూ కూడా వారి పట్ల అమర్యాదగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వారు గతంలోనే కోర్టుకు విన్నవించిన పరిస్థితి, అలాగే హెబియస్ కార్పస్ కూడా వేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 29వ తేదీలోపు సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. అయితే ఇన్ని జరుగుతున్న పరిణామాల్లో ప్రధానంగా సిఐ మీద కేసు నమోదు చేయడంతో సాయి కృష్ణ తల్లి అలాగే కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటికి పూర్తిగా బలం చేకూరుతుంది. ఖచ్చితంగా సాయి కృష్ణను లాకప్ డెత్లో చేసిన తర్వాత బూడిద చేసేసారనేది వారు చెప్తున్న పరిస్థితి. ఈ పోలీసులు కేసు నమోదు చేసిన క్రమంలో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. సిట్ ఇప్పుడు నాగరాజును ఏ కోణాల్లో విచారిస్తుంది అనేది ప్రధానంగా మనకు మారిందని చెప్పుకోవచ్చు. రైట్ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.